కేసీఆర్ గారి మీద అంటే నిందలు వేశారు. ఇదంతా ఆడుతున్న నాటకం. ఇది ఉండదు. నిన్న సీట్ ఏదైతే ఉన్నదో అది రేవంత్ రెడ్డి చేతులు కాదు. అంటే అంత పెద్ద వ్యక్తి తెలంగాణ అంత పెద్ద వ్యక్తి కాదు ఆయన. తెలంగాణ ఆయన తెచ్చినోడు కాదు. ఇప్పుడు కేటీఆర్ గారు అంటే చెప్పాలంటే కొన్ని సినీ పరిశ్రమలు ఉన్న వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసులు ఉన్నాయి కదా. చెప్పువాను, దమ్ముంటే చెప్పువాను. అరే రాజా యాదవ్ నేను నా కోడల్ని అడగలేదు, నా కొడుకు ఫోను. విచారణకి వెళ్ళినప్పుడు బయట మరి బయట కిరాయి జనం, అల్పపు జనం. ఇవన్నీ జరిగినాయి అంటున్నారు. ఇప్పుడు జస్ట్ విచారణ జరుగుతుంది. దీనికి ప్రూఫ్స్ ఏంటి? టీఆర్ఎస్ లో నాకు తెలియని రహస్యం ఇంకెవరిని తెలియదు. కూతురు అంటే తండ్రి వైపు నిలబడాలి. ఏంటి కష్ట సమయంలో ఆ తివారి జైల్లో పెట్టినప్పుడు తప్పులేంది? తండ్రిని విచారిస్తే తప్పు. ఈ మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ కనపడిద్దంటారా? బీజేపీ టీఆర్ఎస్ కనుక ఒక్కటైతే. నమస్కారం అందరికీ, నేను మీ సుమలత. వెల్కమ్ టు KTV మీడియా. ఈరోజు ప్రస్తుతం మనందరికీ తెలుసు తెలంగాణలో అంటే ఫోన్ ట్యాపింగ్ దీనిపైన బాగా చర్చ అయితే జరుగుతుంది. చర్చ కాదు, కేసీఆర్ విచారణ. ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ అంటే ఉన్న ప్రభుత్వం అంటే కేసీఆర్ గారిని అవమానించాలని చెప్పేసి ఇలా చేశారు అని చెప్పేసి తెలుపుతున్నారు. దీని పట్ల మనం రాజా యాదవ్ గారితో ఒకసారి మాట్లాడదాము. నమస్కారం అండి. సార్, అంటే ప్రస్తుతం మీరు చూస్తున్నట్లయితే నిన్న ఏదైతే జరిగిందో అదంతా అంటే ఇప్పుడు బాగా చెలరేగుతున్నాయి. అంటే గందరగోళం పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ అసలు ఎందుకు విచారణకు పిలిచారు? బీఆర్ఎస్ అవమానించారు అని చెప్పేసి అంటున్నారు. గందరగోళం ఎంత మాత్రం లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఆర్ వెంకటరామన్ గారు నియమిస్తాడు రాష్ట్రపతి. ఆయనే సుప్రీంకోర్టు బెంచ్ను ఆయన హౌస్కు పిలిపించుకోవచ్చు. ఆయన పిలిపించుకోలేదు, గౌరవించండి. న్యాయస్థానాలను గౌరవించి ఆయనే ఆర్డర్ అయ్యిండు, హాజరై మీకేమైనా ఇబ్బంది అవుతుందంటే మేము మీ స్పీడును అందుకోలేకపోతాను, కొద్దిగా స్లోగా చెప్పండి అని ఆర్ వెంకటరామన్ను జడ్జి చెప్పిండు సలహా. ఆర్ వెంకటరామన్ ఫాలో అయ్యిండు. ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో రామకృష్ణ హెగ్డే జాతీయ నాయకుడు, ఆయన రామకృష్ణ హెగ్డే శిక్ష అనుభవించిండు, ఆయన కూడా పోయిండు. జయలలిత అంటే గొప్పోడు కాదు, లల్లు ప్రసాద్ కంటే గొప్పోడు కాదు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కంటే గొప్పోడు కాదు, ములాయం సింగ్ యాదవ్ కంటే గొప్పోడు కాదు. ఈయన పోయినంత మాత్రాన్నే కొంప ఆరిపోతానట్టుగా మాట్లాడితే ఈయన ఒక్కడు పోయినంత మాత్రాన్ని ఈయనను పిలుస్తారు, ఈయన దేవరిని పిలుస్తారు, ఈయన కొడుకును పిలుస్తారు, ఆయన అల్లుడిని పిలిచిండ్రు, రేపు బిడ్డను కూడా పిలుస్తారు. ఆయన బిడ్డ జైలుకే పోయొచ్చే, ఆయన బిడ్డ జైలుకే పోయొచ్చే. ఏమవుతుంది వాళ్ళ పోతే ఏమైందంటే ఇప్పుడు అంటే విచారణ అంటే బాగా నేరస్తుల్ని లేదు అంటే పాకిస్తాన్ నుంచి ఇక్కడికి లేదో టెర్రరిస్టుల్ని ఇలాంటి వాళ్ళని విచారణ అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులు అనేది ఎందుకంటే అది చూస్తారు. అలాంటిది ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పేసి కేసీఆర్ గారి మీద అంటే నిందలు వేశారు. ఇదంతా ఆడుతున్న నాటకం. ఇదంతా నాటకం ఎట్లయితుంది? ఓటుకు నోటు కేసులా రేవంత్ రెడ్డి జైలుకు పోయిండు. ఆయన లైట్ అర్పకుండా టార్చర్ చేసిండ్రు. ఆయన మీద కక్ష సాధింపు చేసినావు మరి నువ్వు అన్నాడు. మీరు ఆనాడు కక్ష సాధింపు చేసినావా? ఒకవేళ కక్ష సాధింపు చేసినా కూడా నువ్వు కక్ష సాధింపు ఆనాడు గ్యారంటీగా నువ్వు కక్ష సాధింపు చేసినావు. కానీ రేవంత్ రెడ్డి చేతుల ఇది ఉండదు. నిన్న సిట్ ఏదైతే ఉన్నదో అది రేవంత్ రెడ్డి చేతులు కాదు. సిట్ అనేది స్వతంత్ర సంస్థ, పిలుస్తుంది, విచారిస్తుంది. అంటే అంత పెద్ద వ్యక్తి తెలంగాణ అంత పెద్ద వ్యక్తి కాదు ఆయన. తెలంగాణ ఆయన తెచ్చినోడు కాదు. సుష్మా స్వరాజ్, ఆనాడు సోనియా గాంధీ, ఆనాడు స్పీకర్గా ఉన్నటువంటి జగ్జీవన్ రామ్ కూతురు, వీళ్ళు ముగ్గురు అమ్మలు కలిస్తే తెలంగాణ వచ్చింది. నువ్వెక్కడ? నువ్వు నేను ఒకటే రూములు ఉన్నావు. ఆయన పోరాటం ఏం లేదని అంటారా? ఆయన పోరాటం కంటే ముందుగా చెన్నారెడ్డి పోరాటం 67 నుంచి పోరాటం ఉన్నది. ఇప్పుడు నువ్వు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో బీజేపీ తీర్మానం చేసింది, మావోయిస్టు పార్టీ తీర్మానం చేసింది 2 రాష్ట్రాలు కావాలని. ఆనాడు బీజేపీ తీర్మానం చేసినాడు, వెంకయ్యనాయుడు పురుషార్థుడు చేయబట్టి ఆగింది తప్ప ఆనాడే తెలంగాణ వస్తే 1200 మంది చచ్చిపోకపోదురు. కేసీఆర్ కుటుంబం వీళ్ళకి రాకపోవు. ఈ అవినీతి కూపంలో ఈ రాష్ట్రం కూరుకోపోకపోవు. కాబట్టి మీరు చేసిన పురుషార్థం పెద్దది కదా. నువ్వేనా గాంధీ, ప్రకటిత గాంధీ? ఆ గాంధీ గాంధీ కాడు. నువ్వెట్లా ప్రకటిత గాంధీవి?
ఆయనే గాంధీగాడు స్వాతంత్రం తెచ్చిన అని చెప్తాడు చూడు. ఆ బాపూజీ పేరే గాంధీ కాదు, వాళ్ళ గంధి అంటే గంధకం అమ్ముకునే తోలు వాళ్ళు, దాని పేరు గాంధీ. గంధకం అమ్ముకునే కుటుంబం కాబట్టి గాంధీ అనే పేరు వచ్చింది. ఆయనే ఏం చేయలే, ఆయనే ఈ దేశానికి పట్టిన దుర్గతికంతా ఈయాటి వరకు పాకిస్తాన్, అటుపక్క బంగ్లాదేశ్, ఈ దుర్గతికి ఇవాళ కాశ్మీర్కు కారణం గాంధీ. హిందువులను ఊచకోత పోవడానికి కారణం గాంధీ. వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని నిరాదీక్ష పట్టింది గాంధీ, పాకిస్తాన్కు డబ్బులు ఇవ్వాలని. ఆ గాంధీ పురుషార్థుడు అసంటోడు. అచ్చా, నువ్వు అనేక మంది పోరాటంలో 1200 మంది చచ్చిపోతే వచ్చిన తెలంగాణ, అంతేగాని ఆనాడు నీ పాలోడు దావలే, నీ ఇంట్లోడు దావలే, టీఆర్ఎస్ వాడు దావలే. నేను టీఆర్ఎస్లో ముఖ్య భూమిక పోషించిన, మనం మావాడు ఎవడు దావలే. ఆనాడు కోదండరాము పోరాటం చేసిన రోజు ఆ పోరాటంలో నువ్వు లేవు. సాగరహారంలో మనం లేవు. వంట వార్పుల మనోడు కాదు, సాకలోడు మనోడు కాదు, శాలోడు మనోడు కాదు, కుమ్మరోడు మనోడు కాదు, గొల్లోడు మనోడు కాదు, మాలోడు మనోడు కాదు, మాదిగోడు మనోడు కాదు. మన టీఆర్ఎస్ పార్టీ కాదు అది. సకల జనుల సమ్మేళనం మనం లేవు. వంట వార్పుల నీ ఎవ్వడు కూడా లేడు. నువ్వు ఎన్నడన్నా వంట వార్పు చేసినావా, నువ్వు పాల్గొన్నావా చెప్పు. పాల్గొనకన్నా అంటే 10 ఏళ్ళు ఎట్లా నడిపినారు? నడుపుడు వేరు, కానీ నేను పక్క పంటే ఉండి చూసేది కదా. మేము పక్క పంట ఉండే చూసేది కదా. నేను ఉద్యమంలో 10,000 బహిరంగ సభలు మాట్లాడినా, 1 కాదు 2 కాదు. 150 మంది నుంచి మొదలుకుంటే 2,500 మంది, 2,05,000 మంది, 3 లక్షల మంది ఆ మీటింగ్లో నేను మాట్లాడేది. నేను మాట్లాడినాక కేసీఆర్ గారు మాట్లాడేది. నాకు ఎక్కువ మంది ఈలలు కొట్టేది, ఆయనకు తక్కువ మంది, నాకంటే తక్కువ మంది ఈలలు కొట్టేది. ఆయన కర్రోడు, నేను ఎర్రోడిని. నాకు నేను బలగం ఉన్నోడిని, ఆయన బలగం లేనోడు. ఈ ఈర్షకు గురి చేసి ఇవాళ మాలాంటి ఉద్యమకారులందరినీ కూడా ఆగం చేసి ఇవాళ ఫామ్ హౌస్ల దిక్కు సక్కి లేకుండా పడి ఉంటాను. ఇంత సంపద ఉన్నది అనా, నీకు ఆయమైన కారు లేకుండే. ఇప్పుడు అంత సంపాదన ఉంది. అవును, లక్షల కోట్లకి ఎట్లేదు ఇల్లు. కవిత గారు కిరాయి ఇంట్లో ఉండే, ఇవాళ లంకంతా కొంప ఎట్లొచ్చింది. వీళ్ళు అక్కడి బతకబోయిన అమెరికాకు, అక్కడి రాష్ట్రపతి నీ కొడుకును బిడ్డను పంపితే మా అమెరికా పైకొస్తుంది, ఆర్థికంగా ఎట్లా నిలదొక్కోవాలని చెప్తారని పిలవలే. వీళ్ళు బతికదాన్ని పోయిండు. కాగితాలు కూడా సరిగ్గా లేకుండే. మధుయాస్కి చేయబట్టి కాగితాలు సరిగ్గా చేసి నా ముందట ఫోన్ చేసిండు, అన్న పిల్లల కాగితాలు మంచిగా లేవంటే మధుయాస్కి తయారు చేస్తే ఆ కాగితాలు పట్టుకొని వచ్చి ఇక్కడ నువ్వు అక్కడికంటే బతుకు తెరివి ఇది ఎక్కువ ఉన్నదని ముందుగానే మమ్మల్ని తిట్టిరి. మా నాన్నకి ఎందుకు తీసుకుపోతాను. దాని తర్వాత వీళ్ళు వచ్చిరి, లీడర్లు అయ్యి. ఖచ్చితంగా ఆయన 2 పిల్లలు కనుక రాకపోతే జ్యోతి బసువత్గా ఆయన ప్రాణం ఉన్నంత మటుకు కూడా ముఖ్యమంత్రికి ఉండు. ఆ 2 పిల్లలు వచ్చి కంపల్సరీ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇంత జరుగుతుంది అంటే ఫోన్ ట్యాపింగ్ దాంట్లో ఏదో బీజేపీ ఎంపీలు కూడా ట్యాపింగ్ చేశారు అని చెప్పేసి. నాది ట్యాపింగ్ చేసిండ్రు, నాది ట్యాప్ చేసిండ్రు, రఘునందన్ ట్యాప్ చేసిండ్రు, నాకు బంజారాహిల్స్ పోలీసులు ఫోన్ చేసిండ్రు, నాది ట్యాప్ చేసిండ్రు, రఘునందన్ ట్యాప్ చేసిండ్రు, ఈటల రాజేందర్ ట్యాప్ చేసిండ్రు. అచ్చా, ఈటల రాజేందర్ కాదు, ఆయన కొడుకు ఏమేం చేస్తాడో కూడా ట్యాపింగ్, ఆయన బిడ్డ ట్యాపింగ్, ఆయన అల్లుడు ట్యాపింగ్. ఎవరిని నమ్మకపోతే నువ్వు ఎవరిని నమ్మకపోతే. ఇప్పుడు నమ్మకం లేకపోవడం వల్ల ఇవన్నీ ట్యాపింగ్ చేసినారా? అంత అవసరం కేసీఆర్కు ఆయన నీడను ఆయనే నమ్మకూడదు కాబట్టి ఇదంతా చేసింది. ఇలా అనుభవిస్తాను అంతే. దాన్ని ఎవడు చేయాలి, ఆయనే చేసేది. శిక్ష పడిద్ది అంటారా? ఏ చట్టం లేదు ఉంటే అది పడుతుంది. లాలూ ప్రసాద్ జైలు పోలేదా? ఓన్లీ దానా కుంభకోణం ములాయం సింగ్ జైలు పోలేదా? మామూలు నేరాలు జయలలిత జైలుకు పోలేదా? ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసుల అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి ఉండే రామకృష్ణ హెగ్డే, ఆయన అనుభవించలేదా? నువ్వు ఆయనకంటే మొగోని కాదు, మొనగాని కాదు. వాళ్ళ త్యాగంలో వీసమెత్తు కూడా కాదు, అది. ఇప్పుడు కేటీఆర్ గారు అంటే చెప్పాలంటే కొన్ని సినీ పరిశ్రమలు ఉన్న వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసులు ఉన్నాయి కదా. సినీ పరిశ్రమ మీద ఈయనే పెట్టిండు, నా కొడుకు కూడా ఏం చేస్తాడు అని. ఆయన కోడలను కూడా అడిగిండు, మీ ఆయన ఏం చేస్తాడో తెలుసా నీకు అని. చెప్పు అను, దమ్ముంటే చెప్పు అను. అరే రాజయ్య యాదవ్, నేను నా కోడలను అడగలేదు, నా కొడుకు ఫోను ట్యాపింగ్లో పెట్టలేదు, నా బిడ్డ ఫోను ట్యాపింగ్లో పెట్టలేదు, నా అల్లుడి ఫోను ట్యాపింగ్లో పెట్టలేదు, అరే రాజయ్య యాదవ్ అని చెప్పాను. దమ్ముంటే, ధైర్యం ఉంటే చెప్పాలి.
మీరున్నప్పుడు అడిగారు అప్పుడు ఇది ఎంత జరిగింది? కాదు, నేను బయటకు వచ్చినాక జరిగింది ఇదంతా. ఆహా! మీ బయటకు వచ్చినాక ఎట్లా తెలిసింది వాళ్ళని అడిగారు అన్న విషయం? తెలుస్తుంది కదా, మాకేం తెలియదు. హ్మ్. ఇంటర్నల్గా రోజు మాట్లాడుతూ ఉంటారు నాతోటి. కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు రోజు మాట్లాడతారు నాతోటి. హ్మ్. ఆయన ఇయ్యాలి ఎంబడి ఉన్న వాళ్ళు కూడా నాతో మాట్లాడతారు. హ్మ్. మాకు ఆ సత్సంబంధాలు ఉండే మాట్లాడతారు. హ్మ్. సో ఇప్పుడు మళ్ళీ ఇంత జరుగుతుంది. ఏం జరుగుతలేదు. ఇంత అనేది ఇంత అనకుండి హ్మ్. ఎంత మాత్రం జరుగుతలేదు. ఆ! ఏమీ జరుగుతలేదు. హ్మ్. దేశం ప్రశాంతంగా ఉన్నది. దేశం ప్రశాంతంగా ఉన్నది. మరి నిన్నంతా రాష్ట్రం కూడా ప్రశాంతంగా ఉన్నది. విచారణకి వెళ్ళినప్పుడు బయట మరి బయట కిరాయి జనం, అల్పపు జనం, అల్పపు జనం. వి వాంట్ సీఎం బ్యాక్. వేయి అంటలేదు, నా బీ అంటలేదు. అంటే మీరు అన్నారు కదా సార్, యాక్చువల్లీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నాది కూడా జరిగింది అని చెప్పేసి. నాది, రఘునందన్ది, ఈటల రాజేందర్ది, ఆయన బిడ్డది, ఆయన కొడుకుది, ఆయన అల్లుంది. ఇవన్నీ జరిగినాయి అంటున్నారు. ఇప్పుడు జస్ట్ విచారణ జరుగుతుంది. దీనికి ప్రూఫ్స్ ఏంటి? ప్రూఫ్స్ వాళ్ళు తీసుకుంటారమ్మా, సిట్ అధికారులకు ప్రూఫ్ తీసుకుంటారు. మీకు తెలుసు అని చెప్పేసి ఎలా? అంటే నాకు జరిగింది అని నేను ఆయనకు తోబుట్టు లెక్క మెదిలిన, ఆయన నీడవతక బతికిన. నాకు తెలియకపోతే ఎవరిని తెలుస్తుంది? టీఆర్ఎస్లో నాకు తెలియని రహస్యం ఇంకెవరిని తెలియదు. అంటే ప్రూఫ్ ఆయన వెన్నంటున్న ఆయన అంటే అంగీకరించదు, ప్రూఫ్లు ఉండాలి. మనం చెప్పిన మాట సరిపోదు కదా. ప్రూఫ్ ఉంటేనే కదా ఈయనకు నేరస్తులని గుర్తించేది. ప్రూఫ్ లేకపోతే గుర్తించరు, నేరం ఉండదు కదా. కేసీఆర్ జిందాబాద్ అంటూ డ్యాన్సులు చేస్తారు, అప్పుడు ఇంకేదంటే కదా చేస్తారు. నీకు ప్రూఫ్లు ఏమి లేవనుకో, కూతు కేసీఆర్ ఇట్లా అంటాడు కదా. దానికి విచారణ జరుగుతుంది. ఇంకా అవ్వకుండానే ఆయన నాది ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి మీరు అంటున్నారు. ఎలా అని నేను అరే నాకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. మీకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, మీ ఫోన్ ట్యాపింగ్లు ఉన్నది అని. అది ఆయనే చేశారని మీరు ఎట్లా నమ్ముతారు? నాకు పోలీసు వాళ్ళు చేసిందమ్మా, మీది కేసీఆర్ గారు మీ ఫోన్ ట్యాపింగ్లో పెట్టిందని నాకు చేసింది. చేస్తే ఏవైనా చేసుకుని నేనేం నేరం చేయలేదని చెప్పిన. ఇప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఒక 1000 కోట్ల గలత్ జరిగింది. 1000 కోట్లు కొట్టేసిండ్రు యాదవుల పేరున. గొల్లకుర్మలయ్యి 1000 కోట్లు కొట్టేసిండ్రు. ఎవరు? మా మంత్రి తలసాని శ్రీనివాస్ గారు, కేసీఆర్ గారు కలిసి. మరి నన్ను విచారించలేదు అన్నాడు. కేసీఆర్ని విచారిస్తాను, మంత్రిని విచారిస్తాను. మీరు అప్పుడు నా ట్యాపింగ్ రివర్స్ కేసు పెట్టలేదా? కాదమ్మా, నేను ఎందుకు చేసుకుంటా, నాకేమక్కరా. నాది ట్యాపింగ్ అయితే కానివయా, నాకేం కాదని చెప్పిన. నేను చైర్మన్గా ఉన్న దాంట్లో 1000 కోట్లు శ్రీనివాస్ గారు, కేసీఆర్ గారు తింటే దాని వాళ్ళ మీద విచారణ జరిగింది. నా మీద విచారణ ఎందుకు జరుగుతలేదు? మరి ఇప్పటికైనా దమ్ముంటే విచారణ చేయించండి, నేరం ఉంటే. మీ మీద జరుగుతుంది, నా మీద ఎందుకు జరుగుతలేదు అంటాను. అంటే ఇప్పుడు యాక్చువల్లీ మంది ఓన్గా ఒక మొబైల్ మన సొంతమైనది ఫోన్ ట్యాపింగ్ జరిగితే వేరే వాళ్ళ మీద ఎందుకు ట్యాపింగ్ చేశారని మీకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చిందని అన్నారు కదా. రివర్స్ మీరు ఎందుకు పెట్టలేకపోయారు, నాది ఎందుకు చేస్తారు అని? నేను ఎందుకు పెట్టాలని? ఏమైనా నేరం చేస్తే కదా, దమ్ముంటే ఏమైనా చేసుకొని నా మీద, వాళ్ళకు దమ్ముంటే ఏమైనా చేసుకొని. నాకు నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు దమ్ముంటే నా మీద ఏమైనా చేసుకొని. నేను ఏం తప్పు చేస్తావు కాబట్టి, నీ కొడుకు తప్పు చేస్తాడనే భయం నీకు, నీ బిడ్డ తప్పు చేస్తాడనే భయం, మీ అల్లుడు తప్పు చేస్తాడని భయం. కాబట్టి నువ్వు అట్లా చేసుకున్నావు తప్ప మేమేం చేసుకోవాలి? ఇప్పుడు సొంత కూతురు కూడా ఏంటంటే ఒకటి అన్నారనమాట. ఏమనంటే కూతురు అంటే తండ్రి వైపు నిలబడాలి. ఏంటి కష్ట సమయంలో, మెయిన్ ఏ సమయంలో నుంచోపోయినా ఈ సమయంలో నుంచోవాలి, కానీ విచారణ చేయటం తప్పేముందన్నట్టే మాట్లాడారు అన్నట్టే. అంటే ఇప్పుడు ఆమెను కూడా విచారించింది కదా, ఆమెను కూడా తివారీ జైల్లో పెట్టింది కదా. ఆ తివారీ జైల్లో పెట్టినప్పుడు తప్పులేంది, తండ్రిని విచారిస్తే తప్పు. ఆమె కరెక్టే మాట్లాడింది, ఆ విషయంలో కరెక్టే మాట్లాడింది, తప్పేం లేదు. ఆమె ఇప్పుడు ఏంటంటే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పూర్తిగా పక్కకు వచ్చినట్టే చెప్పాలి. ఆమె బీఆర్ఎస్ సొంత పార్టీ ఏమైనా పెట్టాలనుకుంటున్నారా కవిత గారు? సొంత పార్టీ పెట్టదు, కానీ పెడుతుంది. పార్టీ పెట్టినట్టు చేసి కాంగ్రెస్ తోని కుమ్మక్కయ్యి ఏదైనా పదవి కొట్టేస్తుంది. కాంగ్రెస్ తో కుమ్మక్కైతే ఖచ్చితంగా. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా అయిపోయినా నెక్స్ట్ అయితే మామూలుగా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తారా? కేసీఆర్ జాడ ఉండదు, ఇంకుండదంటారా? ఉండదు. వాళ్ళ లీడర్ ఉన్నమాట వాస్తవం. ఎవరు సెకండ్ లీడర్? ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఒక్కడు గెలవడు, సెకండ్ లీడర్ ఉన్నాడు.
ఇప్పుడున్న సరే అదంతా వదిలిపెడితే ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్ డేట్ కూడా ఖరారైపోయింది. 3వ తారీఖున ఎవరు నుంచుంటున్నారని మనకు తెలిసిపోతుంది. ఈ మున్సిపల్ ఎలక్షన్‌లో బీఆర్ఎస్ కనపడిద్దంటారా? కనిపిస్తుంది, కొంత రిజల్ట్ ఉంటుంది, కొంత రిజల్ట్ కొంత రిజల్ట్ ఉంటుంది, బీజేపీ కొంత రిజల్ట్ ఉంటుంది. హ్మ్. బీజేపీను టీఆర్ఎస్ కనుక ఒక్కటైతే హ్మ్. కాంగ్రెస్ ఖతం అయ్యింది. హ్మ్. ఇప్పుడు కాకుండా 3 ఏళ్ళకైనా ఒక్కటవుతారు. హ్మ్. ఏది అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు. అందులో కేటీఆర్ ఉండడు, అందులో కవిత ఉన్నది, హ్మ్. అందులో కేసీఆర్ ఉండడు. హ్మ్. అప్పుడు హరీష్ నాయకత్వంలో హ్మ్. అది టీఆర్ఎస్ అవుతుందా, హ్మ్. టీఆర్ఎస్ అవుతుందని అనుకుంటాను నేను. హరీష్ నాయకత్వంలో పోరాటం జరుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు హరీష్ అండ్ బీజేపీ కలిస్తే ఖచ్చితంగా గెలుస్తారు. హ్మ్. కలవకుంటే మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ఉంటాడు. సో, బీజేపీ, బీఆర్ఎస్ కలవకపోతే కాంగ్రెసే వస్తది. వస్తుంది ఓకే. ఇవి కలవు. లేదు అంటే కాంగ్రెసే వస్తదా? వస్తుంది. అవి కలిస్తే ఈ 2 పార్టీల్లో ఒకటి కాంగ్రెస్ ఉంటది. పార్టీ భారతదేశంలో ఒక్క రాష్ట్రంలో కూడా గెలవదు, బెంగళూరు కూడా గెలవదు, హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడున్న హిమాచల్ ప్రదేశ్ గెలవదు. కానీ ఇక్కడ పేరు బాగానే వినిపిస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ అనేది. మీరేమో అంటే చెప్పేస్తున్నారు ఇట్లా. కానీ ఇక్కడ బాగానే వినిపిస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ. మొన్న కూడా రిజల్ట్ చాలానే చూసాము. అమ్మ, ఆల్ ఇండియాలో హ్మ్. 3 స్టేట్లు ఉన్నాయి. హ్మ్. ఆల్ ఇండియాలో 3 స్టేట్లు ఉన్నాయి. హ్మ్. ఈ 3 స్టేట్లు హ్మ్. హిమాచల్ ప్రదేశ్ పోతుంది, హ్మ్. కర్ణాటక కూడా పోతుంది. పోద్దంటారా? కర్ణాటక ఇప్పుడే గడబడి ఉండే, హ్మ్. కర్ణాటక కూడా పోతుంది. హ్మ్. ఇక ఉండేది మిగిలేది హ్మ్. ఒకే ఒక్క ఇక్కడ తెలంగాణ. హ్మ్. ఈ తెలంగాణలో టీఆర్ఎస్ను బీజేపీ ఒక్కటైతే ఖతం అవుతుంది కాంగ్రెస్, లేకుంటే ఆ కాంగ్రెస్ ఉంటుంది. సో ఇదన్నమాట సిట్ విచారణ. మీ అభిప్రాయం వచ్చేసి అది కరెక్టే అని సీటు విచారణ ఎందుకు కరెక్ట్ కాదమ్మా? హ్మ్. రేవంత్ రెడ్డిని మాత్రం ఓటుకు నోటు కేసులు అయినా జైలు పంపచ్చునా? హ్మ్. అప్పుడైనా అసలు కనీసం అంటే ఇప్పుడు నార్మల్ వ్యక్తి లేకపోతే కొన్ని తక్కువ పదవి ఉన్న వ్యక్తి ఇప్పుడంటే సీఎం అయినారు. కానీ ఆయన ఏంటంటే తెలంగాణ ఆయన కోసం సీఎం కాగానే పగబడతాడా? హ్మ్. ఈయన సీఎం ఉన్నప్పుడు పగబట్టిన మరి హ్మ్. నీ పగ నిజం అయితే ఆ పగ నిజం అనుకుందాం. హ్మ్. సిట్ ఆయనదా? హ్మ్. సిట్ స్వతంత్ర సంస్థ. హ్మ్. సిట్టు స్వతంత్ర సంస్థ. హ్మ్. ఏం చేస్తావు నువ్వు సిట్టును? హ్మ్. చట్టం ఏమని చుట్టం కాదు. చట్టంలో ఏముంటే కదా అవుతుంది, హ్మ్. ఏముంటే కదా అవుతుంది. ఏమి లేదనుకో, ప్రూవ్ కాలేదనుకో, కేసీఆర్ జిందా మళ్ళీ ఇట్లా లావటచ్చు. సో మీ విషయంలో అయితే విచారణ ఏం కాదు, విచారణ కవిత జరుగుతుంది. విచారణ ఓకే. కరెక్టే అంటే అది నేనే. హ్మ్. కవిత విచారణ కరెక్టే అంట అండి. హ్మ్. కవిత సొంత కూతురు. సొంత కూతురే అనగా నేనేవని, హ్మ్. నేను గొల్లోని, ఆయన ఎలువడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇప్పుడు బాగా ఇది హాట్ టాపిక్ చెప్పాలి అంటే దీని గురించి ప్రత్యేకంగా వచ్చి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.